హాయ్ అండి. ఎగ్ బిర్యానీ ఎలా చేయాలో చూసేద్దాం. ముందుగా ఎగ్స్‌ని ఉడకబెట్టుకోవాలి. తర్వాత ఒక గంజు పెట్టుకొని ఆయిల్ వేసుకొని పచ్చిమిర్చి, బగారాకు సంబంధించిన ఇంగ్రీడియంట్స్ వేసుకొని వాటర్ పోసుకోవాలి. తర్వాత రైస్‌ని వేసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని 50% ఉడికేంత వరకి రైస్‌ని ఉడకనివ్వాలి. తర్వాత వేరే గంజు వేసుకొని మనం ముందుగా కట్ చేసి ఉంచుకున్న ఉల్లిగడ్డలని ఎర్రగా వేయించుకున్న తర్వాత గుడ్లని కూడా మనం ఎర్రగా వేయించుకోవాలి. దాన్ని కూడా పక్కన పెట్టుకొని అదే ఆయిల్‌లో ఉల్లిగడ్డలు, పచ్చిమిర్చి, అల్లం పేస్ట్ వేసుకొని ఎర్రగా అయ్యేంత వరకు గోలించాలి. తర్వాత టమాటాలని కూడా వేయాలి. వేసిన తర్వాత అది కొంచెం ఉడికిన తర్వాత పసుపు, కారం వేసుకొని కొంచెం తిప్పుకోవాలి. పెరుగు కూడా వేసుకొని మళ్ళీ తిప్పుకోవాలి. కొంచెం ఉడికిన తర్వాత దాంట్లో మసాలా పౌడర్, ధనియాల పౌడర్ యాడ్ చేసుకొని కొన్నన్ని వాటర్ వేసుకుంటే టమాటా అనేది చాలా బాగా ఉడుకుతుంది. ఉడికిన తర్వాత ఎర్రగా కాల్చుకున్న ఆనియన్స్‌ని కొన్నన్ని వేసుకొని కొత్తిమీర వేసుకొని గుడ్లని కూడా వేసుకొని కొంచెం ఉడకనివ్వాలి. తర్వాత కర్రీని కొంచెం పక్కన పెట్టుకొని కొంచెం గంజులో ఉంచుకున్న తర్వాత ముందుగా ఉడికించిన రైస్‌ని మనం అందులో సగం వరకు వేసుకోవాలి. వేసుకున్న తర్వాత పక్కన పెట్టిన కర్రీని మళ్ళీ మధ్యలో కర్రీ వేసి ఆనియన్స్, లెమన్ పిండాలి. కొత్తిమీర కూడా వేసుకోవాలి. మళ్ళీ రైస్ వేసి లాస్ట్‌లో ఎర్రగా వేయించుకున్న ఆనియన్స్, కొత్తిమీర, మనకు అవసరమైతే ఫుడ్ కలర్ వేసుకొని దమ్ చేసుకోవాలి. ఒక 15 మినిట్స్ వరకి స్టవ్ పైన ఉంచుకుంటే రైస్ ఉడికిపోతుంది. వేడి వేడి బిర్యానీ రెడీ అవుతుందండి. మేమైతే ఈ ప్రాసెస్‌లో చేసాము. చాలా అంటే చాలా బాగుంది. ఈ ప్రాసెస్ మీకు నచ్చినట్టయితే మీరు ట్రై చేసి చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. మేమైతే ఈ బిర్యానీని పెరుగుతో తింటామండి. పెరుగు అండ్ ఎగ్ బిర్యానీ కాంబినేషన్ చాలా అంటే చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. లైక్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. షేర్